హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ #you. మనం ఇంటర్నెట్లో చాలా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పెంగ్విన్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ నడుచుకుంటూ వెళ్ళటమే కాదు, మొత్తం తన క్లౌడ్, తన ఫ్యామిలీ మొత్తం అన్నిటినీ వదిలేసి, తన పియర్ గ్రూప్ని వదిలేసి తను ఒక్కతే వెళ్ళిపోతున్న విజువల్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. దానికి చాలా మీమ్స్ అండ్ ట్రోల్స్ కూడా విపరీతంగా రన్ అవుతున్నాయి. మనం చూస్తూ ఉంటే పెంగ్విన్ ఒక డిస్టెన్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళి తర్వాత ఇట్ గివ్స్ అ టర్న్ బ్యాక్. అంటే ఈ వరల్డ్ అంతా వేస్ట్ బ్రో, ఇక్కడ నాకు ఇంకా ఎగ్జిస్టెన్స్ లేదు, సో ఐఎమ్ జస్ట్ క్విట్టింగ్ యూ ఆల్ అండ్ గోయింగ్ అని. అసలు ఎక్కడికి వెళ్తుంది ఆ పెంగ్విన్? దానిపైన వచ్చే మీమ్స్ అండ్ ట్రోల్స్ మనం వద్దనుకున్న మన ఫీడ్లో పడుతుంది. విపరీతంగా స్ప్రెడ్ అయింది. ఎంత స్ప్రెడ్ అయింది అంటే చివరికి ఇది వైట్ హౌస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో డొనాల్డ్ ట్రంప్తో పాటు ఈ పెంగ్విన్ కూడా అపియర్ అయిపోయింది. బట్ ఇట్స్ అ వెరీ సాడ్ మూమెంట్. అక్కడ డొనాల్డ్ ట్రంప్తో మనం చూస్తూ ఉంటే అమెరికన్ ఫ్లాగ్ అండ్ గ్రీన్లాండ్ ఫ్లాగ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు పోస్ట్ చేశారు. దట్ హెస్ బికమ్ లిటరలీ అ మీమ్ కంటెంట్. డొనాల్డ్ ట్రంప్ ఇస్ నోన్ ఫర్ హిస్ కైండ్ ఆఫ్ మీమ్ స్టఫ్. ద వే హీ టాక్స్, ద వే హీ ఎక్స్ప్రెసెస్, హీస్ అ మీమర్ బేసికలీ ఇన్ ఇండియా. కానీ మనం అర్థం చేసుకుంటే పెంగ్విన్ ఏంటబ్బా ఆర్కిటిక్ దగ్గర ఉంది, అంటార్టికాలో ఉండాలి పెంగ్విన్, ఆర్కిటిక్కి వెళ్ళాలిందని జనాలు నౌకోలేక చచ్చిపోయారు. వైట్ హౌస్ ఏకంగా అడాప్ట్ చేసుకున్న ఈ మీమ్ని చాలామంది చూసి పడి నవ్వారు. నెటిజన్స్ అయితే చాలా వరకు జ్ఞానం కూడా ఇచ్చారు. అసలు ఇప్పుడు కథ అంతా ఏంటంటే ఈ పెంగ్విన్ ఎక్కడుంది, ఈ పెంగ్విన్కి ఏంటి బాధ, అసలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దీంట్లో మన తెలుగు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసి పూరి జగన్నాథ్ మ్యూజిక్స్ తీసుకొచ్చి వాయిస్ ఓవర్స్ పెట్టేసి పెంగ్విన్ హార్ట్ బ్రేక్ని భరించలేదు, తింటం ఆగిపోతుంది, ఒక డిస్టెంట్కి వెళ్ళి చనిపోతుంది, ఇలాంటివి కూడా సబ్స్టెన్స్ అంతా తీసుకొచ్చేసి దాంట్లో పెద్ద ఫిల్మ్ మేకింగ్ జరిగిపోతూ ఉంది. కొంతమంది అయితే మీమర్స్కి వాడేసుకుంటూనే ఉంటారు, పొలిటికల్ మీమ్స్కి, అందరికీ తెలిసింది. బట్ ఈ పెంగ్విన్ ఏంటి, ఇది ఇక్కడ అసలు అర్థమవుని పాయింట్. మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ హిస్టరీకి వెళ్తే ఈ వీడియో ఇప్పుడు అనుకుంటే కానే కాదు. మనం చూస్తున్న ఈ క్లిప్పింగ్ డాక్యుమెంటరీ 2007లో ఏదైతే తీశారో ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్, దీన్ని తీసిన వ్యక్తి కూడా వర్నర్ హెర్జాగ్. ఈయన చేసిన ఆ డాక్యుమెంటేషన్లో ఒక పెంగ్విన్ తన క్లౌడ్ని వదిలేసి, వాటర్ బాడీ ఎగ్జిస్టెన్స్ అంతా వదిలేసి ఒక 70 కిలోమీటర్ల దూరంగా ఒక మంచు కొండని అంటార్టికా వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఫుడ్ దొరకదు అండ్ ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ వాకింగ్ అరౌండ్. అండ్ ఆ క్లిప్పింగ్లో మనం చూస్తే కొన్ని ఒరిజినల్ ఫుటేజ్ అనేది కట్ చేసి ఓన్లీ పెంగ్విన్ వెళ్తుంది చూపిస్తారు. కానీ ఒరిజినల్ ఫుటేజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో బ్యాక్ టు ద డాక్యుమెంటరీ అండ్ చెక్. దాంట్లో పక్కన మనుషులు కూడా ఉంటారు, 2-3 హూ ఆర్ ఫిల్మింగ్ ఇట్. సో అందరికీ రావాల్సిన కామన్ సెన్స్ డౌట్ ఏంటంటే, అరే అది అలా వెళ్ళిపోతుంది కదా, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాని క్లౌడ్తో పెట్టేయచ్చు కదా అని ఈ డౌట్ అందరికీ రావచ్చు. కానీ కొన్ని స్పీషీస్ ఉంటాయి, వాటిని మనం టచ్ చేయకూడదు, వాటికి మనం ఫీడ్ కూడా చేయకూడదు. సో దీస్ ఆర్ స్ట్రాంగ్ రూల్స్. ఒకవేళ తీసుకొచ్చి ఆ పెంగ్విన్ మళ్ళీ క్లౌడ్లో పెట్టినా అది మళ్ళీ ఇటు అటు చూసి దాని వేలో అదే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంటర్నెట్లో ఈ పెంగ్విన్కి ఇంత ప్రాధాన్యం ఎందుకు వచ్చిందంటే ఇది ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ కింద చూపించారు. చాలామంది మీమర్స్ అయితే ఒక లవర్ సిచ్యువేషన్ మధ్యలో జరిగిన గొడవలాగా ఈ పెంగ్విన్ వాక్ అవే సిచ్యువేషన్ చూపించి అరే మామా అని చెప్పి పోస్ట్ కూడా పెడుతున్నారు. పెంగ్విన్ పక్కన నుంచిన ఫోటోలు లాంటివి కూడా రిలీజ్ చేస్తున్నారు. దిస్ వాజ్ వెరీ షాకింగ్. బట్ యాక్చువల్లీ 2007 డాక్యుమెంటేషన్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మైండ్ సెట్కి సంబంధించింది. సో దీన్ని ఒక నిలిస్ట్ పెంగ్విన్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ పెంగ్విన్తో నిలిస్ట్ ఫిలాసఫీని కనెక్ట్ చేసి క్లియర్గా మీమ్స్ డెవలప్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే లైఫ్కి అనేది ఒక వాల్యూ లేదు, ఒక సర్టనిటీ లేదు, అండ్ అబోవ్ ఆల్ పాలిటిక్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ అ ప్లే, వీ జస్ట్ హ్యావ్ టు డూ అవర్ వర్క్ అండ్ గో ఆన్. అంతకుమించి మన రోల్ ఎంఫసైజ్ చేయడం అనేది వేస్ట్ అనేది ఒక ఫిలాసఫీ. దీంట్లో ఆ పెంగ్విన్ మూమెంట్ని చూపిస్తూ చాలా వరకు ఇది ఒక మీమ్ కంటెంట్లో తీసుకెళ్లారు. బట్ యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇట్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ అ సైకలాజికల్ ఇల్నెస్. దిస్ హ్యాపెన్స్ టు ఎనీ వన్ ఆఫ్ us. అంటే మనకి చిప్ కొంచెం డ్రాప్ అయితే ఇట్ మైట్ హర్ట్ యూ, కానీ చిప్ కొంచెం డ్రాప్ అయితే ఎలా బిహేవ్ చేస్తాం? వి గో అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం ఇటు వెళ్ళాల్సిన పని అటు చేస్తాము. సంథింగ్ దెర్ ఇస్ అన్ ఎర్రర్ ఇన్ అవర్ బ్రెయిన్ కంప్యూటేషన్. అది అక్కడ పెంగ్విన్కి జరిగిన సిచ్యువేషన్. సో ఎంత తీసుకొచ్చి వాటర్ బాడీ దగ్గర పెట్టినా, ఎక్కడ వాళ్ళ క్లౌడ్ ఉన్న చోట పెట్టినా, పియర్ గ్రూప్ దగ్గర పెట్టినా ఈ పెంగ్విన్ తిరిగి మళ్ళీ అటు ఇటు చూసి తిరిగి వెళ్ళిపోవటమే జరుగుతుంది. సో ఇట్ నోస్. అందరూ ఇక్కడ ఏమంటున్నారు, తెలిసి నీకు ఒక 70 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఆకలితో చనిపోతుందని తెలిసినా కూడా వెళ్ళింది చూడండి బ్రో అని చెప్పి మీమ్స్ చేస్తారు. బట్ యాక్చువల్లీ దానికి తెలియదు అది. బట్ ఇట్స్ అ సర్టన్ పాత్ టు డెత్. అది మాత్రం క్లియర్గా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే మన సివిలైజేషన్స్ అన్నీ వాటర్ బాడీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంటాయో అక్కడ మన డెవలప్మెంట్ అండ్ సివిలైజేషన్స్ మనం చూసుకుంటే మొహంజదారో సివిలైజేషన్ ఇవన్నీ కూడా డెవలప్ అయింది వాటర్ బాడీస్ పక్కనే. సో నదీ జలాల ప్రాంతాలు లేకపోతే వాటర్ బాడీస్ ఎక్కడ ఉంటాయో అక్కడ చాలా వరకు సివిలైజేషన్ ఉంటుంది. అండ్ పర్టికులర్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పెంగ్విన్స్ మనం అబ్జర్వ్ చేస్తే పెంగ్విన్స్ ఇక్కడ వాటి క్లౌడ్తో పాటు హ్యాపీగా ఉంటాయి.
అలాంటిది ఒక్క పెంగ్విన్ నడుచుకుంటూ వెళ్ళటం అనేది ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అండ్ మీమ్ కింద అయింది. బట్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ నుంచి పూర్తిగా డిఫర్ అయిపోయి మీమ్స్ అండ్ ట్రోల్స్ కంటెంట్ చేయడం ఒక ఎత్తు అయితే, వైట్ హౌస్ దాన్ని పికప్ చేసి ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్లో పెట్టి దాంట్లో మన డొనాల్డ్ ట్రంప్ గారు పెంగ్విన్తో వాక్ చేసుకెళ్తున్న సిచ్యువేషన్ మాత్రం అల్టిమేట్ స్పూఫ్ మూమెంట్. ఇది ఇప్పుడు దాకా జియో పొలిటికల్ వార్స్ చూసాను తప్ప ఇన్స్టాగ్రామ్ ఒక మీమర్ కింద చాలా ఎంఫటిక్గా మిగిలిపోయిన మూమెంట్ ఈరోజు ట్రంప్కి దక్కింది. లిటరలీ నథింగ్ బట్ అ మీమర్. వైట్ హౌస్ అఫీషియల్ అకౌంట్లో ఇది పోస్ట్ చేయటం అనేది చాలా వరకు ప్రతి ఒక్కళ్ళు నెటిజన్స్ వైట్ హౌస్కి జ్ఞానం ఇవ్వడానికి తయారయ్యారు. దే హ్యావ్ స్టార్టెడ్. అంటే ఎంత ఫూల్ అయితే తీసుకొచ్చేసి ఎక్కడో ఆర్కిటిక్ ఏరియాలో ఉన్న గ్రీన్లాండ్ దగ్గర తీసుకొచ్చి అంటార్టికాలో ఉన్న పెంగ్విన్ని తీసుకెళ్ళిపోయి he has posted this. It's such a meme content. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆ పెంగ్విన్తో డొనాల్డ్ ట్రంప్ పెట్టిన దాంట్లో ఎంబ్రేస్ ద పెంగ్విన్, ఇది వైట్ హౌస్ రిలీజ్ చేసిన స్టాండర్డ్ పిక్ విత్ పెంగ్విన్. సో ఇలాంటి ఈ మీమ్కి ఎక్కువ ఎంఫసిస్ వచ్చింది వైట్ హౌస్లో ఎప్పుడైతే వెన్ దే పోస్టెడ్ ఇన్ దర్ అఫీషియల్ అకౌంట్. సో క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఒక పెంగ్విన్ వెళ్ళింది, అది ఇప్పుడు పెంగ్విన్ కానే కాదు. ఆ పెంగ్విన్ డిప్రెషన్లో ఉందంటే కానే కాదు. ఇట్ వాజ్ అ మూమెంట్ ఆఫ్ అ ట్రిగర్ where a chip fell down. Yes, it was walking away from the cloud where there is no water body ante it is certainty to death. And ee roju meemers annitiki aajam bosina pedda memer ga Donald Trump migiladu. సో ఈ పెంగ్విన్ రీల్ మీకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫోర్సబుల్గా పుష్ అవుతుంటే దీని వెనక ఉన్న హిస్టరీ కనుక్కోండి. వాట్ ఈస్ ద నియరెస్ట్ మైండ్ సెట్ కనుక్కోండి. అసలు వాళ్ళ మైండ్ సెట్లో వరల్డ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కోండి. ఎంబ్రేస్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. అంతే తప్ప ఒక మీమర్ స్పూఫర్లా మిగిలిపోతే దాని వెనక ఉన్న కంటెంట్ మనం ఎప్పటికీ గ్రాప్ చేయలేం. ఈ పెంగ్విన్ కాన్సెప్ట్ జెన్జీ కిడ్స్కి తెగ నచ్చింది. దే హ్యావ్ పిక్డ్ ఇట్ అప్, దే హ్యావ్ జస్ట్ ట్రోలింగ్ ఇట్ అవుట్ ద వే, అవుట్ ఆఫ్ ద బ్లూ ట్రోలింగ్కి వెళ్ళిపోయింది. ఎంత ట్రోలింగ్ అయిపోయిందంటే చివరికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ట్రోలర్ అండ్ మీమర్లా మిగిలే పొజిషన్కి తీసుకెళ్ళింది ఈ ఊఫేరియా. సో జస్ట్ గో అండ్ వాచ్ ద డాక్యుమెంటరీ, ఇట్ విల్ గివ్ యూ సమ్ నాలెడ్జ్. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో అయితే 2026 కాదు, ఎక్కడో ఇరుక్కుపోయిన ఒక డాక్యుమెంటరీ ఈరోజు సర్ఫేస్ అయ్యి 2026లో మనందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కొంతమందిని అయితే స్పూఫ్ చేస్తుంది, చాలామంది లవర్స్ మధ్యలో హార్ట్ బ్రేక్ సింబల్ కింద కూడా చూపించి నరేషన్స్ నడుస్తున్నాయి. సో మీరు కూడా ఈ పెంగ్విన్ని మీ లవర్కో ఎవరికైనా పంపించారా టు ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ బ్రేక్ మూమెంట్ అండ్ టర్న్ బ్యాక్ మూమెంట్స్ అని చూపించడానికి? ఇఫ్ సో మీరందరూ కూడా కమెంట్స్లో దీనిపైన ఒపీనియన్ రాయండి. That's all for now. Have a good day. Thank you.